ట్రంప్‌కి కడుపు మండుతున్న అంశంలో ఒకటుంది. మనం ఇప్పటికే రష్యా దగ్గర నుంచి కొంటున్న ఆయిల్‌ని రష్యన్ రూబెల్స్‌లో ఇస్తున్నాం. లేకపోతే మన రూపాయల్లో డబ్బులిస్తున్నాం రష్యాకి. అట్లాగే చైనాతో ట్రాన్సాక్షన్స్‌లో వాళ్ళ యువాన్స్‌లో ఇస్తున్నాం. వాళ్ళతో ట్రాన్సాక్షన్‌లో మన రూపాయితో నడుపుతున్నాం. అరబ్ దేశాలతో దీరమ్స్‌తో ఇస్తున్నాం. లేకపోతే మన రూపాయిని వాళ్ళకిస్తున్నాం. వాళ్ళతో అట్లాగే ట్రాన్సాక్షన్ నడుపుతున్నాం. ఇవన్నీ ఒక ఎత్తు. అంటే క్రమంగా డాలర్ నుంచి బయటికెళ్ళిపోతున్నాం. మనంతో పాటుగా చాలా దేశాలు. అందుకనినే ఇదివరకు ప్రపంచంలో 58% లావాదేవీలు డాలర్‌తో జరుగుతుంటే ఇప్పుడు 40% పడిపోయింది. 20 ఏళ్ల అతి లో అనమాట. అంటే క్రమంగా ప్రపంచం అంతా కూడా డాలర్ నుంచి డీవియేట్ అయిపోతుంది. ఇట్లాంటి సిట్యుయేషన్‌లో ఒకప్పుడు భయపెట్టడం కోసం ఇరాక్ అధ్యక్షుడిని చంపేసి ఇరాక్‌ని స్వాధీనం చేసుకొని ఇరాక్‌లో ఏదో చిన్న ప్రభుత్వాన్ని పెట్టేసేసి కథ నడిపింది. అట్లాగే ఇప్పుడు వెనిజులాను అడ్డుపెట్టి కథ నడుపుతుంది అమెరికా. అయితే ఆనాడు భయపడ్డటువంటి పరిస్థితుల్లో అన్‌కమ్యూనికేటెడ్ సిస్టమ్స్‌లో లేదు ఇవాళ ప్రపంచం. కాబట్టి ఇవాళ అందులో బలమైనటువంటి నాయకులు ఉన్నారు ప్రపంచంలోని అన్ని దేశాలు కూడా. చైనాలో జిన్‌పింగ్ కావచ్చు.